కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే నిందితుడు పట్టుబడిన వెంటనే నన్ను కావాలంటే ఉరి తీసుకోండి అని చెప్పేసి అన్నాడు. అయితే ఈ కేసుకి సంబంధించి రోజుకొక ట్విస్ట్ మనకి కనపడుతూనే ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ పోలిగ్రాఫ్ టెస్ట్ తర్వాత మాట మార్చేశాడు. అంటే ఇక్కడ ఎట్లుందంటే ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈ క్రైమ్ నేపథ్యం కానీ అంటే మొదటి నుంచి అనేక అనుమానాలకు తావిస్తుంది. మనం చూస్తున్నాం రోజుకో వార్త. ఎలాగంటే మొదట ఆత్మహత్యతోన మొదలై ఆత్మహత్య అనే అబద్ధంతోన మొదలై కేవలం నన్ను మాత్రమే ఇరికిస్తున్నారనే అబద్ధం వరకు. అంటే ఆ మాట అన్నది ఎవరు అంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా ప్రధాన నిందితుడు ప్రధానంగా సీసీ ఫుటేజ్లో దొరికిన వ్యక్తి సంజయ్ రాయ్ ఏదైతే తన హెడ్ ఫోన్స్ ఏదైతే ఆ క్రైమ్ ప్లేస్లో దొరికిందో దాన్ని బట్టి ఆ ఆధారాన్ని బట్టి ఆ విజువల్స్ని బట్టి తనని పట్టుకున్నారు. మొదట్లో ఏదైతే నేను చేయలేదో అన్నట్టు కాకుండా మొదట్లో ఏమైందంటే అవును చేశాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఒక గంభీర్యాన్ని వ్యక్తపరిచిన వ్యక్తి తీసుకోండి అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సడన్గా సిబిఐ ఎంటర్ అయ్యాక అటు ఇంకో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అతనికి ఇంకొక 6 మందికి కలిపి పాలిగ్రఫీ టెస్ట్ అండ్ సంజయ్ రాయ్ కూడా పాలిగ్రఫీ టెస్ట్. అంటే ముఖ్యంగా ఇక్కడ పాలిగ్రఫీ టెస్ట్ అంటే ఏంటంటే సైంటిఫికల్గా ఒక మనిషిని అనలైజ్ చేస్తూ సైకలాజికల్గా అనలైజ్ చేస్తూ ఆ క్రైమ్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఆ టైంలో అతని బ్లడ్ ప్రెషర్ అలాగే అతని సెన్స్ ఆఫ్ థింకింగ్ అండ్ అతను ఆలోచిస్తున్న తీరును బట్టి నిజమా అబద్ధమా నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అని ఒక లైట్ డిటెక్షన్ అనమాట. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఒక కీలక ప్రకటన అంటే వాళ్ళ ముందల నేను చేయలేదు అంటూ కోర్టు ముందల చెప్పాడు అనమాట. అంటే కోర్టుని పక్కదారి పట్టించే విధంగా ఉంది. అవును. సో నిజంగా రమేష్ ఇక్కడ నిజంగా తను పక్కదారి పట్టించే విధంగా ఉంటే గనక ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ గురించి నేను అడుగుతాను. సో పాయింట్ నెంబర్ 1, ఒకవేళ నిజంగా తను ఈ అత్యాచారం చేసుంటే తనే ఈ మర్డర్ చేసుంటే ఆ అమ్మాయి కడుపులో దొరికినటువంటి ఏదైతే 15 ml ఉందో దానికి సంబంధించి అది ఒక్క మనిషికి 150 ml ఏదైతే ఉందో అది ఒక్క మనిషికి సంబంధించింది అయితే కాదు. అదైతే తేడా తెల్లమే. అదైతే అక్కడ గ్రౌండ్ ఆ క్రైమ్ సీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్రైమ్ సీన్లో దొరికిన ఆధారాలు కావచ్చు అండ్ ఫోరెన్సిక్ ఎంటర్ అయ్యాక తన స్టమక్లో దొరికిన స్పర్మ్స్ సెమెన్ కావచ్చు 150 ml దొరకడం అనేది ఒక్కరితోనే సాధ్యం కాదు. అది ఒక గ్యాంగ్ రేప్ అనే అనుమానాలు అక్కడి నుంచి మొదలైనాయి. పాయింట్ నెంబర్ 2, తను చనిపోయిన తర్వాత ఎవరైతే ఈ సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఉన్నాడో తను వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి డైరెక్ట్గా ఇది అంటే తను ఆత్మహత్య చేసుకుందని చెప్పడానికి గల కారణాలేంటి? తప్పుడు ఆరోపణ అంటే అదొక తప్పుడు స్టేట్మెంట్ డైరెక్ట్ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగింది. మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటే ఇక్కడ ఏంటంటే ఈజీగా క్రైమ్ని పక్కదారి పట్టించవచ్చు. అదొక ఆత్మహత్య కింద చిత్రీకరించారు కానీ అది సాధ్యపడలేదు. రైట్. పాయింట్ నెంబర్ 3, పోలీసులు కూడా ఈ కేసుకి సంబంధించి పోస్ట్ మార్టం ఒక 2 days తర్వాత నిర్వహించారు. ఎందుకని? అయితే ఇదే ఇక్కడ ఏంటంటే మనం ఈ ఒకటి గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనం ప్రతి క్రైమ్ని ఒక అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఒక సాధారణంగా చాలా వరకు రేప్స్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి కానీ అన్నీ కూడా వెలుగులోకి రావడం లేదు. కానీ ప్రతి క్రైమ్ వెనుక ప్రతి ఏదైతే రేప్ కావచ్చు మర్డర్ కావచ్చు ప్రతి క్రైమ్ వెనుకల ఒక సీరియస్ బ్యాక్గ్రౌండ్ ప్లాన్ ఉంటుంది. అండ్ ఇది కూడా సో ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే నాకు అంటే ఇప్పుడు నేను ఏవైతే పాయింట్స్ చెప్పానో ఈ పాయింట్స్ వెనకాల నువ్వు ఒకటి క్లుప్తంగా అర్థం చేసుకో. అదొక కాలేజ్ కమ్ హాస్పిటల్, రైట్? సో ఈ హాస్పిటల్లో midnight 3 to 5 మధ్యలో జరిగినటువంటి ఈ మర్డర్లో చుట్టుపక్కల అంటే 24 hours నాకు తెలిసి ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది, తిరుగుతూనే ఉంటారు మనుషులు. సో ఒక అమ్మాయి ఆర్తనాదాలు వినిపించకుండా ఉంటాయా? రైట్. ఇది నిజంగా ఒక థంపింగ్ పాయింట్ అనమాట. ఎట్లా అంటే నార్మల్గా అత్యాచారానికి గురవబడ్డ అమ్మాయి ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది. అందులో తను కూడా ఇప్పుడు ఏదైతే అభయాన్ని పెట్టుకున్నాను ఆమె పేరు డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి తను ప్రతిఘటించింది అనేదానికి నిందితుడి మీద తుంటి పని మీద మోచేతి మీద మొహం మీద ఎప్పుడైతే అమ్మాయి ప్రతిఘటిస్తుందో ఆ తాలూకు గోర్ల కాట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే తన మీద పడ్డప్పుడు అతన్ని ఎవరైనా సరే తనగా ఇంకా 6 మంది ఎవరు పడ్డా ఫస్ట్ అయితే తనకు ఓపిక ఉంటుంది.
అంటే ఇక్కడ ఒక మాట్లాడుకోవాలంటే తను బలహీనం కాకముందు తనని చంపే వీలైనంత వరకు ఒక అమ్మాయి మీద ఎవరైనా సరే అటెంప్ట్ చేస్తుంటే తనకు వీలైనంత వరకు పరిగెట్టే ప్రయత్నం చేస్తుంది, చేతులతో అడ్డుకునే ప్రతిఘటించే ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తుంది. అయితే దాని తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి, ఇక్కడ దాని తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయి. ప్లస్ ఆ నిందితులకు సంబంధించి హెడ్ ఫోన్స్ కావచ్చు, ఇంకా వేరే ఆధారాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నా కూడా పోలీసులు జాప్యం చేసిర్రు. అంటే ఈ క్రైమ్ వెనకాల తెలియని ఇంకొక మాఫియా నడుస్తూ ఉంది. తెలియని ఇంకొక మాఫియానే కాదు, ఇంకొక కోణం కూడా ఉంది. నాకు తెలిసి ఈ క్రైమ్ ప్రిన్సిపల్ కనుసైగల్లోనే జరిగింది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయిని, ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మన మీదకి అటాక్ వస్తే ఎలా ఉంటుందో కూడా తెలుసు అది. సో ఒక అమ్మాయి బాధని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ హాస్పిటల్లో ఇంకేదో జరుగుతుంది. రైట్. ముఖ్యంగా ఏంటంటే సందీప్ ఘోష్ ఎవరైతే ప్రిన్సిపల్, అంటే మాజీ ప్రిన్సిపల్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత తను రిజిగ్నేషన్ ఇచ్చాడు. కానీ తను ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడం కారణాలేంటి, అతని ఎన్నికల పోలీసుల సహకారం ఉందా, ప్రభుత్వం సహకారం ఉందా, మమతా బెనర్జీ అనుగుణంగానే పాలిటిక్స్ ప్లే చేసిందా? నిజంగానే సందీప్ ఘోష్ ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు రిజిగ్నేషన్ ఇచ్చాడు? అంటే సోషల్ మీడియా ట్రోల్స్ వల్లే రిజిగ్నేషన్ ఇచ్చేస్తాడు ఎవరైనా, దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు కదా. సో రిజిగ్నేషన్ ఇచ్చేస్తే దానికి ఒక సొల్యూషన్ అది. మామూలుగా ఏంటంటే సైద్ధాంతిక పరంగా అతను ఫేస్ చేయాలి, చట్టపరంగా పోవాలి, లేదైతే కోఆపరేట్ చేయాలి, లేదంటే ముందుకు తానే వచ్చి పోరాడాలి. కానీ ఇవేమి చేయలేదు. వెళ్ళగానే సాక్ష్యాధారాలు, ముఖ్యంగా అక్కడ మనం అందరికీ తెలిసిందే ఆ ఇన్సిడెంట్, ఇవన్నీ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ 2 days తర్వాత ఎప్పుడైనా ఒక ఎవిడెన్స్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఆ 48 hours అనేది చాలా ఇంపార్టెంట్ క్రైమ్ సీన్లో. ముఖ్యంగా 48 hours అనేది చాలా ఇంపార్టెంట్. అటు సైడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులు, అసలు మీడియా కూడా అసలు అలో ఉండదు. కేవలం పోలీసులకు, ఫోరెన్సిక్ నిపుణులకు మాత్రమే అధ్యయనం చేయడానికే వాటన్నిటినీ కూడా ఒక ప్రొహిబిటెడ్ జోన్లో పెడతారు, ప్రొటెక్షన్ జోన్లో పెడతారు. అటువంటిది అక్కడ అదేదో మరమ్మతులు, రెస్టోరేషన్ పనులు చేస్తున్నారు. ఇది ఎంత చిత్రం, రెనోవేషన్ పని చేస్తున్నారంట. అంటే అప్పుడు గుర్తుకొచ్చింది. ఇదొక అనుమానం, ఇదొక డౌట్ నెంబర్ 2 ఏంటంటే, ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా ఉండదు, చేసే ఉంటుంది. చేసినప్పుడు తన గోళ్ళల్లో స్కిన్ కానివ్వండి, లేకపోతే చాలా మందికి సంబంధించిన ఎవిడెన్స్లు వచ్చే ఉంటాయి, కానీ వాటిని ఎందుకు బయట పెట్టట్లేదు. ఇది పాయింట్ నెంబర్ 2. ఎందుకంటే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని మాత్రమే ఇక్కడ నిందితుల్లో చేర్చారే తప్ప తనే చేశాడని. కానీ ఏదైతే తన కడుపులో దొరికినటువంటి 50 సెమెన్ ఎవరిది అనేది ఇంతవరకు తేల్చలేకపోతున్నారు. అంటే దాని ముందు ఇప్పుడే ఫోరెన్సిక్ వాళ్ళు, సెంట్రల్ ఫోరెన్సిక్ ఎంటర్ అయింది కాబట్టి, సిబిఐ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మనం ఒక కంక్లూజన్ రావద్దు, కానీ వాళ్ళు ఒక రిలీజ్ చేస్తారనమాట. అయితే దీని వెనకాల ఒకటి, ఇక్కడ ఆ డాక్టర్ ఏదైతే ట్రైనీ డాక్టర్ ఉన్నారో తనకు న్యాయం జరగడంతో పాటు ఆ నిందితులకు శిక్ష పడాలి, అంతవరకు మాత్రమే ఆగిపోతే సరిపోదు. ఎందుకంటే రమేష్, నాకు ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. ఇంకొకటి, ఈ ఏదైతే టెస్ట్ వీళ్ళు నిర్వహించారో ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ కి ఇంకొక 6 మందిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ పేర్లు ఎందుకు మీడియా బయట పెట్టట్లేదు? రైట్. అయితే మీడియాకి ఎందుకు ఆ పేర్లు బయటకు పొక్కకుండా ఉంటున్నాయి అనేది ఒకటి. అండ్ ఇంకొకటి, ఇది మెయిన్ ఓన్లీ ఆమె మీద కక్షపూరితంగానా, ఏ పర్సనల్ పగతో ఉందా, హాస్పిటల్ అసలు ఏం జరుగుతుంది అనే దాని మీదే తను ఏమైనా చేశారా అనేది కూడా ఉంది ఇక్కడ. చాలా వరకు అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే ఈ ఘటనలో తనకు న్యాయం జరగాలి, వాళ్ళకి శిక్ష పడాలి. ఎస్, ఇది ప్రథమంగా జరగాల్సింది, ప్రైమరీగా ఈ యాక్షన్ అయితే జరగాల్సిందే, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అది చట్ట నేతృత్వంలో. అయితే దీని వెనకాలన్న భాగవతం ఖచ్చితంగా దొవ్వాలి. ఎందుకంటే హాస్పిటల్లో డ్రగ్స్ అని చెప్పేసి ఈ కేసుని మలుపు తిప్పే ప్రయత్నం చేశారు, కానీ బట్ నాట్ డ్రగ్స్, ఇంకేదో మెడికల్ మాఫియాకి సంబంధించి ఇంకేదో ఉంది, అవి కూడా బయటపడాలి. ఆ మెడికల్ మాఫియాకి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ ఏవి, అది మరి మమతా బెనర్జీదా, తృణమూల్ కాంగ్రెస్దా, బీజేపీదా, కాంగ్రెస్దా, ఇంకేమైనా మిత్రపక్షాలదా, అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, అసలు సంజయ్ రాయ్ ఒక సివిక్ వాలంటీర్కు అంత స్వేచ్ఛ ఎవరిచ్చిర్రు, అసలు అతగాడెందుకు? ఇప్పుడు మహా అయితే డాక్టర్లు, సెక్యూరిటీ గార్డ్స్, లేకపోతే పేషెంట్లు హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళు వీళ్ళే. అసలు పేషెంట్ వెనకాలనే ఒక్కరికే అనుమతి ఉన్న కండిషన్స్ ఉంటాయి. అలాంటిది ఒక సివిక్ వాలంటీరు అంత హుందాగా అంత ఉదయాన్నే రావాల్సిన అవసరం ఏముంది? ప్లస్ ఇంకొకటి, మామూలు అత్యాచారం జరిగితే తను అరవకుండా ఉండదు. తను చెప్పినట్టుగా
ఒక గగ్గోలు పెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, తను గొడవ చేస్తుంది. ఆ టైంలో సెక్యూరిటీ పర్సన్స్ ఏం చేస్తున్నారు? గాఢ నిద్రలో ఉన్నారనుకున్నా కానీ అది 4:30కి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే సంజయ్ రాయ్ అనేటోడు 4:30కి కనబడుతున్నాడు. ఆ టైంలో అయితే ఖచ్చితంగా హాస్పిటల్ సర్వీస్ అనేది 24/7. రైట్. ఆ అమ్మాయి మీద ఇంకొక పాయింట్ ఏంటంటే 3 to 5 మధ్యలో జరిగింది. సో 4:30 నుంచి సంజయ్ రాయ్ ఎందుకు సీసీ కెమెరాలో కనిపించారు? ఇది ఒకటి మెయిన్. ఇంకొకటి తను 36 గంటలు పనిచేసింది. ఇది కూడా ప్లాన్ ప్రకారమే, తనకు మాత్రమే ఆ షిఫ్ట్ ఆ పని చేసే విధంగా, అంటే తను అలసిపోయి ఉండాలి, ఎటు తిరిగి మన ప్లాన్లోకి తెచ్చుకోవాలనే కోణంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా సందీప్ ఘోష్ నుంచి వెలువడే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జనాలకు తెలియాల్సిందే. ఎందుకంటే సిబిఐ సోదాలు మొదలుపెట్టింది. మాజీ ప్రిన్సిపల్, హాస్పిటల్కి సంబంధించి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సిబిఐ సోదాలు మొదలుపెట్టింది. ఎక్కడ కూడా, ఎందుకంటే కొన్ని ఆరోపణలు ఉన్నాయి అటు ఈడీ మీద, సిబిఐ మీద. ఒక ఇన్ఫ్లుయెన్స్కి గురై ఈ నిన్న మొన్న జరుగుతున్న ఇన్సిడెంట్లను బట్టి తాజాగా ఎట్లున్నదంటే ఈ మధ్యకాలంలో సిబిఐ ఈడీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనే సందేహాలు ఉన్నాయి జనాలకు. ఇవన్నిటిని దాటి ఆ సందీప్ ఘోష్ అనే వాడిని సిబిఐ ఏదైతే సోదాలు చేస్తుందో ప్రతి ఒక్కటి కూడా ఈ దేశాన్ని తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది మెడికల్ మాఫియా నడుస్తుందా లేదా పర్సనల్ గ్రజ్జా, ఓన్లీ వాళ్ళని చంపేస్తే. ఏదంటే ముఖ్యంగా జనాలు ఆవేశపూరితంగా కోరుకునేది ఒకటి, ఎన్కౌంటర్లు, ఉరిశిక్షలు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్యాప్తు అనేది ఇంపార్టెంట్, ఎంక్వైరీలు అనేది ఇంపార్టెంట్. ఎన్కౌంటర్ తర్వాత అది ఖచ్చితమా అని అంటే ఉన్న సందర్భాన్ని బట్టి అది పోలీసులు తీసుకునే నిర్ణయం మన చేతిలో ఉండదు. ఉరిశిక్ష అంటే అది కోర్టు నిర్ణయించేది. కానీ ఎంక్వైరీ అనేది మనకు నిజాలు దొరకాలంటే ఎంక్వైరీయే. సపోజ్ ఒక అత్యాచారం గురైన బాధితురాలని ఒక నలుగురు, అంటే దిశ తీసుకుందాం ఇన్సిడెంట్, వాళ్ళు సీన్ రీక్రియేషన్ తీసుకొని వెళ్తే ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేశారు. ఇప్పటికి అసలు పూర్తి స్థాయి సమాచారం ఎవరు తెలియదు. ఇన్ని రోజులు గడుస్తున్నా ఎందుకు ఈ కేసుకి సంబంధించి ఇంకా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయట్లేదు? ఇది కూడా ఒక పాయింట్. దీని ఇక్కడ రీకన్స్ట్రక్షన్ జరగట్లేదు, పైగా పోలీసుల జాప్యం జరుగుతుంది. పోలీసులు అసలు ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ మర్చిపోయేది, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి 2,000-3,000 మంది గూండాలు ఎట్లా వస్తారు? అసలు ఏం నడుస్తుంది? ఏ సంస్కృతి అసలు ఏంట? ఇందాక నేను నీకు చెప్పిన పాయింట్ అదే. ఇదంతా ప్రిన్సిపల్ కనసైగల్లోనే జరిగిందా? మెడికల్ మాఫియా ఇంకేదైనా ఉందా దీని వెనకాల? అంటే ఈ అమ్మాయికి 36 గంటలు షిఫ్ట్ వేసి అలసిపోయిన తర్వాత ఒక లోన్లీగా ఉన్న ప్లేస్లో తన్ని ఆ మాత్రం అత్యాచారం చేశారంటే కనీసం తను అరవకుండా ఉంటుందా? అంటే సబ్స్టాఫ్ ఉండరా చుట్టుపక్కల? రైట్. ఇక్కడ ఇంకో కొన్ని ప్రశ్న, అన్ని గంటలు సేవ చేసిన ఒక డాక్టర్ని తన హాస్టల్ దగ్గర వదిలేయడానికి ఒక వెహికల్ లేదా? ఒక వెహికల్ పెట్టదా గవర్నమెంట్? ప్రభుత్వమే అనుకుందాం, ఏ ప్రభుత్వమైనా సరే, ఆ తెలంగాణ కావచ్చు ఇంకోటైనా కావచ్చు, అంత అలసిపోయి అంత హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళకు, అంత సర్వీస్ చేస్తున్న వాళ్ళకు కనీస వసతులు ఏమవుతున్నాయి ఈరోజు? పర్సనల్ సెక్యూరిటీ అంతెందుకు, రీసెంట్గా మనము మన దేశవ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్లు, సీనియర్ డాక్టర్లు అందరూ, మెడికల్ అసోసియేషన్ అందరూ కూడా ఒకటైతే కోరిరు నిరసన. ఇక్కడ యాక్చువల్గా మనం కొన్నిటి దగ్గర ఆగిపోతాం. నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు డిమాండ్లు అడిగిర్రు, మాకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కావాలి. అందులో ఇది కూడా అంటే ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ తను ఉద్యోగం చేసిన తర్వాత నైట్ అయితే ఓ క్యాబ్ ఇచ్చి ఇంటికాడ పంపిస్తారు, డ్రాప్ చేపిస్తారు. ఎందుకంటే ఆ సర్వీస్ ఉంది. ప్రైవేట్ సంస్థలు అట్లాంటివి చేస్తున్నప్పుడు ప్రభుత్వ సంస్థలు ఎందుకు నీరు గారుస్తున్నాయి ఇట్లాంటివి? ఇప్పుడు తనను ఆ రోజు హాస్టల్లోనో తన రూమ్ దగ్గర వదిలేసి ఉంటే తను బతికేది. ఇంకా ఉన్నాయి ఇట్లాంటి ప్రైవేటు గుండాల నుంచి. అలాగే మెడికల్ మాఫియా గురించి నిజాలు తెలిస్తే చంపేస్తున్నారు. దీని వెనకాల మెడికల్ మాఫియా ఖచ్చితంగా ఉంది. రైట్. ఈ వీడియోకి సంబంధించి ఇవన్నీ మావి డౌట్స్ మాత్రమే. సో ఇంకా మీకేమేమి సందేహాలు? ఎందుకంటే ఈ సందేహాలను మనం చర్చించాలి. ఖచ్చితంగా చర్చిస్తేనే వీటికి ముందు జరగబోయే వాటికి ఆపగలుగుతాం, లేదంటే వాటికి సొల్యూషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రతి రంగంలో కూడా ఆడవాళ్ళు వివక్షతో పాటు, వివక్షని పెద్ద అదంటే ఇప్పుడు ఇట్లాంటివి వివక్ష దాటి ఇదొక రేప్ కల్చర్ అనేది బాగా సాధారణం అయిపోయిన నేపథ్యంలో ఏంటంటే
తెలంగాణని తీసుకొస్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే గడిచిన 9 నెలల నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఆడవాళ్ళ మీద దాడులు కూడా చాలా ఎక్కువైపోయాయి. అవి జర్నలిస్టుల సామాన్య ప్రజల అనేది పక్కన పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రేప్స్ కానివ్వండి, లేకపోతే ఈ మర్డర్స్ కానివ్వండి, అంటే ఇటు మగవాళ్ళని కూడా ఎప్పటికప్పుడు క్రైమ్ రేట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. రైట్. దీని మీద ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దృష్టి పెడతారని అనుకుంటే, ఎందుకంటే షీ టీమ్స్ యాక్టివిటీ కూడా తగ్గిపోయిందనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో చూస్తే ఎక్స్ వేదిక అదే ట్విట్టర్లో చూస్తే కనుక ఇవి స్పష్టమవుతుంది. తాజాగా కొంతమంది ఎదుర్కొన్న భావనలు ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి. కాబట్టి వీటన్నిటి మీద మీకు ఎటువంటి ఇంకా ఈ కేసులో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి? ఎందుకంటే ఒక ట్రెండ్ కనుక మనం చేస్తే కొన్ని మారుతాయి పరిస్థితులు. వాటిని మీ సందేహాలను కూడా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తారని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.